Hi dear student, today we are discussing about electromagnetism part 12. So it is very important topic in examination point of view. So what is that? That is Lenz law. So one see that statement, current is induced in the coil in such a direction to opposes the changes that causes it. So what is that? Current is induced in the coil in such a direction to opposes the changes that causes it. So one see this meaning of Lenz law. కరెంటు అనేది ఇండ్యూస్ అవుతుంది దేంట్లో కాయిల్ లోపట. కరెంట్ అనేది కాయిల్ లోపట ఇండ్యూస్ అవుతుంది. అది ఏ డైరెక్షన్లో? టు అపోజెస్ ద చేంజెస్ దట్ కాజెస్ ఇట్. అంటే దాని మీనింగ్ ఏంటిది? కరెంటు ఏ మార్పు వల్ల వచ్చిందో, అంటే తనను అంటే ఎవరు? కరెంటు వల్ల ఏ మార్పు వల్ల వచ్చిందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. దాన్నే లెంజ్ లా అంటాం. ఏంటి సార్? కరెంట్ అనేది కాయిల్లో ఇండ్యూస్ అవుతుంది. ఏ డైరెక్షన్లో? ద డైరెక్షన్ టు ఆపోజెస్ ద చేంజెస్ దట్ కాజెస్ ఇట్. ఏ మార్పు వల్ల వచ్చిందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అది లెంజ్ లా. సో అకార్డింగ్ టు వి నో దిస్ లెంజ్ లా. సో ఇన్ అవర్ టెక్స్ట్ బుక్ దిస్ ఈజ్ వన్ యాక్టివిటీ వీ హ్యావ్. సో వాట్ ఈజ్ దట్ యాక్టివిటీ? సో ఈ యాక్టివిటీ ఫస్ట్ ఒకసారి జనరల్గా చూస్తాం. ఏంటి సార్ అంటే, సో ఇది ఒక రాడ్ తీసుకుంటున్నాం. సో ఈ రాడ్కు 2 సైడ్స్ ఉంటాయి. సో ఒక సైడ్ను మనం నార్త్ అని రిప్రజెంట్ చేస్తాం, ఒక సైడ్ సౌత్ అని రిప్రజెంట్ చేస్తాం. సో ఇంకొకటి ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకోవడం జరిగింది. ఆ బార్ మ్యాగ్నెట్కి ఎన్ని పోల్స్ ఉంటాయి సార్? నార్త్ అండ్ సౌత్ పోల్. ఈ బార్ మ్యాగ్నెట్ను ఈ కాయిల్కు దగ్గరగా తీసినప్పుడు ఈ కాయిల్ లోపల కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఏ డైరెక్షన్లో? ఆపోజిట్ చేంజెస్ దట్ కాజెస్ ఇట్. ఆపోజిట్ డైరెక్షన్లో కావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కాయిల్ను దూరం తీసుకొచ్చినా కూడా దీని లోపల కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అదేవిధంగా ఈ సౌత్ పోల్ను దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. ఈ సౌత్ పోల్ను దూరంగా తీసుకుపోయినప్పుడు కూడా దీంట్లో కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అంటే ఎట్లా దాని యొక్క కరెంట్ ఇండ్యూస్ అవుతుందని ఎట్లా చెప్పగలుగుతున్నాం? సో మనకు ఒక గాల్వానా మీటర్ ఉంటుంది. ఆ గాల్వానా మీటర్లోని దాని యొక్క క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ బట్టి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ తర్వాత నెక్స్ట్. సో దీన్ని ఒకసారి చూద్దాం. సో we know that when a bar magnet, what is this? This bar magnet is pushed towards a coil. సో టువర్డ్స్ కాయిల్ అంటే ఈ కాయిల్ సైడ్ ఇటు మనం టువర్డ్స్ అంటే జరుపుతున్నాం. విత్ ఇట్స్ నార్త్ పోల్ ఆఫ్ ఫేసింగ్ ద కాయిల్ ఇండ్యూస్డ్ కరెంట్ ఇన్ ద సెటప్. కరెంట్ ఈజ్ సెటప్ ఇన్ ద కాయిల్. సో వాట్ ఈస్ దట్? A bar magnet is pushed towards a coil with its north pole facing the coil, induced current set up in the coil. So let the direction of current in the coil be clockwise direction. ఏ డైరెక్షన్లో ఉంది సార్? ఇది clockwise direction. What is that? Clockwise direction. So here క్లాక్ డైరెక్షన్ హ్యాజ్ యూ నో దిస్. క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకు రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో దెన్ నెక్స్ట్, దిస్ కరెంట్ క్యారింగ్ లూప్ బిహేవ్ లైక్ ఏ మ్యాగ్నెట్. కరెంట్ క్యారింగ్ వైర్ బిహేవ్ లైక్ ఏ మ్యాగ్నెట్ with its south pole facing the north. So the south pole facing the north of the bar magnet. In such cases a bar magnet attracts the coil. So what is that? South north ఏమవుతుందండి? ఇవి రెండు అట్రాక్ట్ చేయడం. Then it's gain kinetical energy. So this is the contrary to conservation of law. So here we are discussing about first coming to this activity. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక బార్ మ్యాగ్నెట్ను తీసుకుంటున్నాం.
సో ఇది ఒక కాయిల్. సో బార్ మ్యాగ్నెట్ను దీనికి ఏమంటున్నాం, ఇది బార్ మ్యాగ్నెట్ను ఇటు సైడ్ కాయిల్కి దగ్గరగా తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది, బార్ మ్యాగ్నెట్ యొక్క సౌత్ పోల్ కాయిల్లో ఏమవుతుంది, కాయిల్ లోపల ఏమవుతుంది, కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఎప్పుడు ఈ బార్ మ్యాగ్నెట్ను కాయిల్కు దగ్గరగా తీసుకొచ్చినప్పుడు కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అప్పుడు దీని యొక్క ఈ కాయిల్ లోపల కరెంట్ యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ మనకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్లో ఉంది. సో ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు దీంట్లో కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. సో ఫస్ట్ జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది కాంప్లికేటెడ్గా ఉంటుంది కాబట్టి నిదానంగా అర్థం చేసుకోవాలి. మొదట ఒక బార్ మ్యాగ్నెట్ యొక్క సౌత్ పోల్ దీన్ని కాయిల్కు దగ్గరగా తీసుకొచ్చినప్పుడు ఈ కాయిల్ లోపల ఏమవుతుంది, కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అప్పుడు ఈ కాయిల్ లోపల ఆ కరెంట్ యొక్క డైరెక్షన్ ఎటుంటుంది సార్ అంటే యాంటీ క్లాక్ వైజ్, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఇది ఏ పోల్గా ప్రవర్తించడం జరుగుతుంది అంటే సౌత్ పోల్గా. మరి సౌత్ని ఏం చేస్తుంది అంటే ఇక్కడ చెప్పడం జరుగుతుంది, మూవింగ్ ఎగనెస్ట్ రిపల్షన్, అంటే ఇది రిపల్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇదే బార్ మ్యాగ్నెట్ను ఈ కాయిల్ దగ్గరగా తీసుకొస్తున్నాం. అంటే ఇప్పుడు దీన్ని దగ్గరగా తీసుకొచ్చినాం కదా, ఇది దూరం తీసుకెళ్తున్నాం ఇప్పుడు బార్ మ్యాగ్నెట్ను. మరి బార్ మ్యాగ్నెట్ను దూరం పోతున్న మ్యాగ్నెట్ను ఆపాలి అంటే ఇది ఏం కావాలి సార్ అంటే ఇది ఈ పోతున్నటువంటి సౌత్ పోల్ బార్ మ్యాగ్నెట్ను ఆపాలి అంటే ఇది నార్త్ కావాలి. నార్త్ కావాలంటే ఇక్కడ ఏ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే ఇప్పుడు ఇది ఏం అవుతుంది, మూమెంట్ ఎగెనెస్ట్ ఆఫ్ అట్రాక్ట్ కావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఏంటిది, బార్ మ్యాగ్నెట్ను నార్త్ అండ్ సౌత్ పోల్, ఈ సౌత్ పోల్ను మనకు ఈ కాయిల్ దగ్గరగా తీసుకొచ్చినప్పుడు కరెంట్ అనేది ఏమైంది, ఇండ్యూస్ కావడం జరిగింది. ఇప్పుడు ఈ సౌత్ పోలు ఈ కాయిల్ లోపల క్లాక్ వైజ్ డైరెక్షన్లో కరెంట్ అనేది ఇండ్యూస్ కావడం జరుగుతుంది. కరెంట్ ఇండ్యూస్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇది కైనెటికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ కాయిల్ లోపల, అదేవిధంగా ఎలక్ట్రికల్ ఎనర్జీని కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ అప్పుడు సౌత్ ఏమవుతుంది అంటే రిపల్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇదే బార్ మ్యాగ్నెట్ను ఈ కాయిల్కు దూరంగా తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఈ పోతున్నటువంటి ఈ మ్యాగ్నెట్ను ఇది అట్రాక్ట్ చేయాలి అంటే ఇది సౌత్ అయితే సౌత్ రిపల్ చేయడం జరుగుతుంది. అదే నార్త్ పోల్ వల్ల ఏమవుతుందంటే ఇది అట్రాక్ట్ చేయడం జరుగుతుంది, ఆపడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది మూమెంట్ ఎగెనెస్ట్ ఆఫ్ అట్రాక్షన్ చేయడం జరుగుతుంది. అంటే సేమ్ ఇదే కాన్సెప్ట్ను మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి, మనకు తెలుసండి ఏంటిది మ్యాగ్నెటికల్ ఫ్లక్స్ అంటే ఏంటిదంటే ఒక బార్ మ్యాగ్నెట్ను ఒక కడ్డీకి దగ్గరగా తీసుకొచ్చినప్పుడు దీని లోపల ఎన్ని లైన్స్ అయితే దీని గుండా పాస్ అవుతాయో దాన్నే మ్యాగ్నెటికల్ ఫ్లక్స్ అంటాం. సో మ్యాగ్నెటికల్ ఫ్లక్స్ అంటే ఏంటిది, ద మ్యాగ్నెటికల్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పాసెస్ త్రూ దట్ కాయిల్. ఎన్ని లైన్స్ పాస్ అయినాయి, 1 2 3 4. హౌ మెనీ లైన్స్ పాసెస్ త్రూ ఇన్ దిస్ కాయిల్, 4 లైన్స్. అంటే ఇక్కడ మ్యాగ్నెటికల్ ఫ్లక్స్ లైన్స్ ఎన్ని అండి, 4. దీన్నే కదా మ్యాగ్నెటికల్ ఫ్లక్స్ అనేది. సో ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో ఇక్కడ దీన్ని బట్టి ఫస్ట్ ఒకటి యాక్టివిటీ ఏ. సో ఇది బార్ మ్యాగ్నెట్, ఈ బార్ మ్యాగ్నెట్ ఇది ఒక కాయిల్ తీసుకోవడం జరిగింది. సో ఈ బార్ మ్యాగ్నెట్ దీని యొక్క మీనింగ్ ఏంటిదంటే దీనికి దగ్గరగా తీసుకురావడం. మరి దగ్గరగా తీసుకొచ్చినప్పుడు దీన్ని ఆపాలి అంటే ఏం కావాలి, ఇది ఆపాలి అంటే ఇది నార్త్ని ఏం చేస్తుంది అండి, రిపల్ చేయడం జరుగుతుంది. మరి దీన్ని ఆపాలి అంటే ఇది ఏం కావాలి అంటే నార్త్ పోల్ కావాలి. అంటే నార్త్ అంటే ఏంటిది, ఇప్పుడు దీని యొక్క కరెంటు ఏ డైరెక్షన్లో ఫ్లో కావాలి, యాంటీ క్లాక్ వైజ్. ఇక్కడ ఆరో గుర్తు చూడండి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకేనా, అంటే దీని మీనింగ్ ఏంటిది, బార్ మ్యాగ్నెట్ను నార్త్ పోల్ను దీని వైపుకు తీసుకొస్తున్నాం. ఇది ఆపాలి అంటే ఏం కావాలి, ఇది నార్త్ పోల్ కావాలి. మరి సౌత్ పోల్ అయితే ఏమవుతుంది, అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. నార్త్ ఏమవుతుంది, రిపల్ అవుతుంది, అంటే వికర్షించడం జరుగుతుంది. ఇప్పుడు దీని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏ కరెంటు దీంట్లో ఇండ్యూస్ అవుతుంది, ఏ కరెంటు కావాలి, యాంటీ క్లాక్ వైజ్ కరెంటు. అప్పుడు ఏమవుతుంది, దీంట్లో కరెంట్ అనేది ఇండ్యూస్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ తీసుకున్నట్లయితే
మరొక బార్ మ్యాగ్నెట్ తీసుకుంటున్నాం. ఈ బార్ మ్యాగ్నెట్ను అవుట్ అంటే ఏంటిది, దీన్ని దూరంగా తీసుకుపోతున్నాం. మరి దీన్ని దూరంగా పోతున్న మ్యాగ్నెట్ను ఆపాలి అంటే ఇదేం కావాలి, సౌత్ కావాలి, అంతే కదా, సౌత్ పోల్ కావాలి. సౌత్ పోల్ అయినప్పుడు దీంట్లో ఏ కరెంటు ఇండ్యూస్ అవుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో, క్లాక్ వైజ్ డైరెక్షన్. సో దీనికి ఇప్పుడు యారో పైకి పెట్టడం, ఇప్పుడు ఏమైతే దీంట్లో కరెంట్ అనేది ఈజ్ డైరెక్షన్లో, ఆపోజిట్ డైరెక్షన్లో ఇండ్యూస్ అవుతుంది అకార్డింగ్ టు మనకు లెంజిలా. సో కరెంట్ ఈజ్ ఇండ్యూస్డ్, కరెంటు ఇందులో ఇండ్యూస్ అయింది, ఏంటిది, సచ్ ఏ డైరెక్షన్ ఆపోజిట్ చేంజెస్ ఆఫ్ కాజెస్ ఇట్. సో దీనికి ఏ డైరెక్షన్లోనైతే మనకు కాయిల్ లోపల కరెంటు ఫ్లో అవుతుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లోనూ ఇండ్యూస్ కావడం జరుగుతుంది. సో ఇది ఆపోజిట్ డైరెక్షన్, ఇక్కడ ఇది ఆపోజిట్ డైరెక్షన్. నెక్స్ట్ ఇక్కడ సి కనుక తీసుకున్నట్టు ఇది ఒక కాయిల్కు ఇదేంటిదండి, దూరంగా తీసుకెళ్తున్నాం. అవుట్ అంటే ఏంటిది, మ్యాగ్నెట్ను దూరంగా తీసుకెళ్తున్నాం. మరి దూరంగా తీసుకున్నట్టు పోతున్నటువంటి ఈ మ్యాగ్నెట్ను మనం ఆపాలి అంటే ఇది ఏ పోల్ కావాలి, సౌత్ అంటే నార్త్ పోల్ కావాలి. నార్త్ పోల్ అయినప్పుడు దీంట్లో కరెంటు ఎటు ఏం కావాలి, యాంటీ క్లాక్ వైజ్ కావాలి, యాంటీ క్లాక్ వైజ్. అప్పుడు దాని యొక్క డైరెక్షన్ ఎటు ఉంటుంది, ఈ విధంగా ఇండ్యూస్ కావడం జరుగుతుంది కరెంటు. నెక్స్ట్ ఇదేంటిది, ఒక కాయిల్. ఈ కాయిల్ను ఇది ఇన్ అంటే దగ్గరికి తీసుకొస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం కావాలి, దగ్గరికి వచ్చింది ఆపాలి అంటే ఇది సౌత్ పోల్ కావాలి, అంతే కదా, సౌత్ పోల్ కావాలి. ఈ సౌత్ పోల్ అయినప్పుడు ఏమవుతుంది, దీంట్లో కరెంట్ అనేటువంటిది క్లాక్ వైజ్ డైరెక్షన్లో కావడం జరుగుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్. మరి దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో మనకు కరెంట్ అనేది ఇండ్యూస్ కావడం జరుగుతుంది. సో ఇది మనకు లెంజిలా చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే కరెంట్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ ద కాయిల్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఆపోజిట్ టు దట్ opposites changes the causes of magnetical electromagnetic induce. So EMI, electromagnetic induction. So it is the opposite direction. So it is opposite direction of induction. So this is the very very important concept of in examination point of view. So once see and understanding this concept. Okay.